ఇష్టంతో వంట ఇండియాస్ #1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. కన్ను కొట్టరు. సిద్దిపేట మహిళలు అందరు ఈడనే ఉన్నారు. సౌండ్ ఏమో ఇలా వస్తుంది. అది మా సిద్దిపేట ఆడాలా మజాకా. హార్టీ వెల్కమ్ టు ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ప్రెజెంట్స్ ఆడవాళ్ళు మీకు. ఏం మాత్రం తగ్గేదిలే అంటారు మా సిద్దిపేట ఆడాళ్ళు. ఏమంటారు? వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే పూనకాలు రావాల్సిందే, విజిల్స్ వేయాల్సిందే. అలాంటి పర్ఫార్మెన్స్ ఈ రోజు ఇవ్వడానికి మా లేడీస్ రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నారు కాబట్టి అందరూ ఎవరి చేతిలో మైక్ ఉంది, ఎవరితో పలుకుందాం. పెద్దమ్మ గారు వచ్చారు. హాయ్ రవి గారు. నేను సిద్దిపేట ఆడవాళ్ళు మీకు జోర్లు సీజన్ 2 ఎందుకు తీసుకుని వచ్చినా తెలుసా? ఈ నవ్వు చూడడానికే. ఆ నవ్వేటప్పుడు వచ్చే సౌండ్ వస్తుంది చూడ, ఎంత బాగుంటుంది. ఒకసారి నవ్వండి. కడుపులో తిప్పినట్టు ఎందుకు వచ్చా. గుండెకాయ బెండకాయ రవి నా దొండకాయ బెండకాయ రవి నా గుండెకాయ. ఏదో తేడాగా ఉందేంటి? బానే ఉన్నావు కదా అక్క ఇప్పటి వరకు. మిమ్మల్ని చూసేసరికి ఉన్నది మొత్తం పోయిందా? పొడుపు కథ అడుగుతా, మీరు చెప్పండి. పొడుపు కథ నువ్వు అడుగుతా నేను చెప్పాలా? ఐఎమ్ టూ స్మార్ట్ యా. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలా ఆడింది. చీపిరి కాదండి, కాదండి. అది కాదా? అంటే మేము మా ఇంట్లో ముద్దుగా దాన్ని చీపిరి అనుకుంటాం. అది ఇట్లా ఇట్లా అంటారు చూడు, అది చీపురి ఊడవడానికి వాడతారు కదా. కాదు, మా ఇంట్లో ఉల్టా అంటాం. నీకేమైనా ప్రాబ్లమా? మాకు లేదు ప్రాబ్లం. మీ ఇష్టం మీది, మా ఇష్టం అది. అంతే, దీన్నే మేము చీపిరి అంటాం. చూసావా ఎంత స్మార్ట్. ఇంకేమైనా అడుగుతావా? పొట్టోడికి పుట్టెడు అంగీలు. ఏం మాట్లాడుతున్నావు? అది కూడా తెలియదు అనుకున్నావా? ఉల్లిపాయ ఇట్లాను శబ్బాష్ అనుకుంటూ. మరి నేను ఒకటి అడుగుతా అయితే. నేను గుడి నిండా నీళ్లు, ఆ గుడికి ఒక తాళం. కొబ్బరికాయ. గుడి నిండా నీళ్లు రాంగ్. కోకోనట్. ఇంకోటి అడుగుతున్నా, ఎవరన్నా చెప్పొచ్చు ఇది. ఇది చెప్పండి. గ్రేట్. ఇచ్చేవాడు అతనే, తీసుకునేవాడు అతనే. ఎవరు చెప్పు? ఎవరు? చేతి. చెయ్యా ఎట్లా చెప్పు? ఇట్లా ఇస్తాము, ఇట్లా తీసుకుంటాము. వాడు అంటావా దీన్ని? వాడు అంటావా? చేతి ఇచ్చేవాడంటే ఒకరి పోల్చి చెప్తారు అన్నట్టు. ద రైట్ ఆన్సర్ ఇస్ దేవుడు. చూసావా ఎంత స్మార్ట్. ఇంకేమైనా అడుగుతావా? ఊరందరికి ఒకటే దీపం. మన స్ట్రీట్ లైట్ నో అనుకున్నావా? కాదు, చందమామ. థ్యాంక్ యూ. ఇదైతే నీకు. థ్యాంక్ యూ. హాయ్ రవణ. చెప్పండి. చూడు, అందరి వైపు చూడు, రవణ వైపు చూడకు, తట్టుకోలేవు. ఎందుకమ్మా? బట్టలు బాలేవా? బానే ఉన్నదిగా. రవి అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్, వైల్డ్ ఫైర్, తగ్గేదేలే. అయిపోయిందమ్మా. ఇప్పుడు మొత్తం ఆడవాళ్ళు మీకు జోహర్లే, తగ్గేదేలే అయిపోయింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా చెప్పారు. ఇట్లండి బా, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారే? గట్టిగా చెప్పండి. నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ. హాయ్ అమ్మా, నమస్కారం. బాగున్నారా? బాగున్నా. మీ పేరు చెప్పండి అండ్ మీ ఆయనలో నచ్చిన క్వాలిటీ ఏంది? వేరే మగవాళ్ళలో లేని మీ ఆయనలో ఉండే క్వాలిటీ ఒకటి చెప్పాలా. నా పేరు కవిత. కవిత గారు,
కోపం తొందరగా వస్తది, కాకపోతే తొందరగా తగ్గిపోద్ది. అదే ఆ చల్లారడానికి మీరేం చేస్తారు చెప్పాలి. నేను ఇంకెక్కువ అలుగుతాను. దాంతో పోలిస్తే నేను చాలా ఎక్కువ ఉంది. సారీ, ఎంత చల్లారిపోతుంది. వెరీ గుడ్. మేడం మీ పేరు? నా పేరు లత అండి. లత గారు, మీరు చెప్పండి మేడం, మీ హస్బెండ్ లోనే ఉన్న అద్భుతమైన క్వాలిటీ. తనకు ఎప్పుడు కోపం రాదు, ఉప్పు ఎందుకు తక్కువైంది అనడం లేదు. ఎక్కువ వేస్తా కాబట్టి. వెరీ గుడ్, వెరీ గుడ్. హాయ్ నా అమ్మా, పేరు మాధురి. మీ ఆయనలో ఉన్న ఒక్క క్వాలిటీ చెప్పు. నన్ను బాగా చూసుకుంటాడు. ఓకే, బాగుంది. హాయ్ అమ్మా, మీ పేరు? గాయత్రి అండి. గాయత్రి గారు, చెప్పండి మీ ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటి? మాక్సిమం ఏది అడిగినా కొనిస్తారండి. హాయ్ అమ్మా, మీ పేరు? నిఖిత. లిఖిత గారు, మీరు చెప్పండి. మా ఆయనకు కూడా అసలు కోపమే రాదు. గొప్ప ఆయన అమ్మా మీ ఆయన. మా ఆయనలో గుడ్ ఏంటి అంటే ఏవి అలవాట్లు లేకపోవడం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ హస్బెండ్స్ తాగి పడిపోయి రోడ్డు మీద తిరుగుతా ఉన్నారు. ఆయనకి ఏదైనా కోపం వచ్చిందంటే కింద అక్కని పిలవకుండా వస్తున్నా అక్క అంట, ఆయన అక్కడికే అయిపోతాడు. బాగుంది, ట్రిక్ బాగుందమ్మా. వెరీ గుడ్, సూపర్ ట్రిక్ ఇది. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. పోలా అద్దరి పోలా. ఓకే, సో ఇప్పుడు గేమ్ ఏంటంటే, నా టేబుల్ మీద కొన్ని పోస్టర్స్ ఉన్నాయి. ఆ పోస్టర్ మీద కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఓకే, రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు అన్నింటినీ కనెక్ట్ చేస్తే ఒక సామెత అవుద్ది. ఆ సామెత ఏదో మీరు చెప్పాలి. మీ ఇద్దరిట్లో ఎవరు చెప్తారు ఫస్ట్ అని అంటే, మీ ముగ్గురు ఒక గేమ్ ఆడాలి. అక్కడ 3 బాల్ ఉన్నాయి. ఎల్లో, రెడ్, బ్లూ. ఇక్కడ అక్కడ బ్లూ, పింక్ అండ్ గ్రీన్. సో 3 బాల్ కింద పడేయాలి. ఎవరైతే ఏ టీం అయితే 3 బాల్ని కింద పడేస్తుందో ఆ టీంకే చెప్పే అవకాశం. రెడీ, 3, 2, 1. సామెత. కొట్టండి 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 కొట్టండి. మీరు ఫస్ట్ కొట్టారు, చెప్పే అవకాశం వచ్చింది మీకు. ఇదొక సామెత. సిద్దిపేటలో 80% ఆడవాళ్ళు, 33% వరకు రోజు వాడతారు ఈ సామెత. ఇది 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 జాయిన్ చేయండి. సముద్రంలో ఎంత ఈదినా కాకి హంస కాదు. రైట్ ఆన్సర్. 3, 2, 1. అయిపోయింది. ఇక్కడ ఓడలు బళ్ళు అవుతాయి గాని బండ్లు ఓడలు కావు. ఓడలు బండ్లు అవుతాయి గాని బండ్లు ఓడలు అవ్వవు. రైట్ ఆన్సర్. ఓకే, 1.2 అండ్ లాస్ట్ పాయింట్ కోసం 3, 2, 1. అయిపోయింది. ఇక్కడ కుక్క కాటుకు చెప్పు దెబ్బ. రైట్, చెప్పండి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. చెంప దెబ్బ. అయితే రైట్ ఆన్సర్. మీ ముగ్గురు ఆడబోతున్నారు బంపర్ ఆఫర్. ఐదు డబ్బాలు ఉన్నాయి. 5 డబ్బాల్లో ఎర్ర డబ్బాల నేనే చెప్తున్నా 1000 రూపాయలు ఉన్నాయి. మిగతా డబ్బాల్లో 300 నుంచి 3000 రూపాయల వరకు ఉన్నాయి. మీరు ఏది తెచ్చుకుంటారో అంత డబ్బు మీది. 3, 2, 1, గో. ఓకే, చూద్దాం మీరెంత గెలుచుకున్నారో. బ్రౌన్ బాక్స్ తెచ్చుకున్నారు. ఓ మై గాడ్. 500, 1000, 1500, 2000, 2500. ఆల్రైట్, మీరు గెలుచుకున్న అమౌంట్, ఓ మై గాడ్, 500, 1000, 1500, 2000, 2500. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. 100, 600, 1100, 1600. కంగ్రాచులేషన్. సాంగ్ వాడతారా? పాడండి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడు చేజారిపోయింది నీ నీడగా
మాయ చేసావో. బ్యూటిఫుల్ అమ్మా, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ రవి, హాయ్, చాలా హాయిగా ఉందండి. మీరు అలా హాయ్ చెప్తుంటే. బాగున్నారా? బాగున్నామండి. మీరు చాలా క్యూట్ గా హ్యాండ్సమ్ గా ఉన్నారు. సరిపోయారు ఇద్దరును. ఈ అందమే నా ప్రాబ్లం అయిపోతుందండి. మీరు అంత కలర్ఫుల్ గా ఉండడానికి రీజన్ నా పెళ్ళం. చిచ్చి మీరు సిగ్గుపడకండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చెప్పండి, ఏదో తెచ్చారు? అటుకులో చూడవా. ఇవ్వమ్మా. దీంతో పాటు మాసానో థమ్స్అప్ ఉంటే. థ్యాంక్ యూ అమ్మా. నేను కొన్ని తెలంగాణ రిలేటెడ్ వైభవం గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ రోజు. కొన్ని ప్రశ్నలు అడుగుతా, ఆ ప్రశ్నలు టపా అడుగుతా, మీరు టపి అని ఆన్సర్లు చెప్పేయండి. కరెక్ట్ ఆన్సర్ అయితే డబ్బులు ఇచ్చేస్తా. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పిన కవి ఎవరు? పింక్ సారీ మేడం, రండి. శ్రీశ్రీ. ది గ్రేట్ శ్రీశ్రీ గారు. ఆయన ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు, కానీ ఈ లైన్ మాత్రం ఆయన చెప్పలేదు. నెక్స్ట్ రండమ్మా. మీకు తెలుసా? రండి. గుర్రం జాషువా గారు. బాగా చెప్పారు. ఆయన ఈ మాట చెప్పి మీరు ఆయన పేరు చెప్తే బాగుండేది, కానీ ఆయన రాయలేదు, ఆయన చెప్పలేదు. ఎస్, నాకు తెలుసు, మీకు తెలుసు అని. హరీష్ రావు గారు. దేవుడా, ఈ మధ్య ఆయన చెప్పారేమో, చెప్పిండు అదే మరి, అందుకే అంటున్నా. కానీ ఆయన మెయిన్ గా ఈ లైన్ చెప్పలేదు. ఆయన సిద్దిపేటలో హరీష్ రావు గారే కదా మనకు అవునమ్మా, కానీ ఆయన చెప్పుండొచ్చమ్మా, కానీ మెయిన్ ఎవరు ఈ లైన్ అయితే ఫస్ట్ చెప్పారో ఆయన కావాలన్నా. సరే, మీకు క్లూలు ఇస్తా. పెద్దమ్మ వచ్చింది, చెప్పమ్మా. దాశరథి కృష్ణమాచార్యులు. ఏం పేరమ్మా? దాశరథి కృష్ణమాచార్యులు. షోరా? షూర్. పక్కా? పక్కా. అదే రైట్ ఆన్సర్. మీ టీచర్ కాబట్టి 1000 రూపీస్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ వి ఆల్సో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ, కంగ్రాచులేషన్స్. 1000 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్. దాశరథి కృష్ణమాచారి గారు ఆయన చెప్పిన లైన్ ఇది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే గొప్ప లైన్ మన తెలంగాణ గురించి వాడారు, కాబట్టి ఆయనకు గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటమ్మాది? వావ్, ఇది ఇట్లా తినలేం. మంచి కూర్చొని సాప్ వేసుకొని. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ అవ్వగానే ఇదే పనిలో ఉంటా. పార్సల్ కూడా ఉందా? సాగుతుంది మీకు అలాగా. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాను సిటీ ఆఫ్ లేక్స్ అని అంటాం? ఎవరికైతే తెలుసో చేయెత్తండి అంతే. సిటీ ఆఫ్ లేక్స్ అని తెలంగాణలో ఏ జిల్లా అని అంటాం? ముందుకు రండమ్మా. మళ్ళీ ఒకసారి క్వశ్చన్. సిద్దిపేట నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి? 4 టైర్ల బస్ ఎక్కాలి. వెళ్ళమ్మా. కొల్లేటి సరస్సు. కొండేటి సరసా? రంగారెడ్డి జిల్లాని సిటీ ఆఫ్ లేక్స్ అంటారా? నో. ఏ నగరాన్ని సిటీ ఆఫ్ లేక్స్ అంటారు? సంగారెడ్డి. సంగారెడ్డి పక్కన కామారెడ్డి కాదు? నిజామాబాద్. కాళేశ్వరం. నో. భద్రాచలం. నో. హైదరాబాద్. రైట్ ఆన్సర్. వచ్చండి. 1000 రూపీస్. ఆల్రైట్. భారత్ మాజీ ప్రధాని మన తెలంగాణకి చెందిన పివి నరసింహారావు గారు ఏ జిల్లాలో జన్మించారు? ఎస్, ఫస్ట్ ఆవిడ ఎత్తింది. మైక్ ఇవ్వండి అమ్మా ఆవిడకి. పివి నరసింహారావు గారు ఏ జిల్లాలో జన్మించారు? వరంగల్. కరీంనగర్. పివి నరసింహారావు. మన ఎక్స్ పిఎం, ఫార్మర్ పిఎం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహారావు గారు తెలుసు కదా? అవును. ఎక్కడ? కరీంనగర్. రాంగ్. కరీంనగర్ రాంగ్ ఆన్సర్. నయ్యం హరీష్ రావు అనలేదు.
జనగం జనగం జనగామా? ఇక్కడ ఇవ్వండి మైక్. హన్మకొండ. హన్మకొండ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఓ మంచి మ్యూజిక్ వేసుకో సాంబా. Let's start a final round. It's a family party. గేమ్ ఏంటంటే 2 కర్రలు ఇచ్చాం, వెనకాల బెలూన్స్ ఉన్నాయి. బెలూన్ ని 2 కర్రలతో కొట్టుకుంటూ కింద పడకుండా చెయ్యి వాడకుండా ఆ బెలూన్ ని ఈ పోల్ బయటికి తీసుకెళ్లి ఆ పిన్స్ ఉన్నాయి, ఆ పిన్స్ లో కొడితే ఆ బెలూన్ లోకి వెళ్ళి బాల్ ఒకటి వస్తుంది. ఆ బాల్ తీసుకొని ఇన్లేయాలి 1 by 1. మీరు వెళ్ళి ఆడేసి వచ్చిన తర్వాత మీరు అలా 1 minute వరకు ఆడుతూనే ఉంటారు. ఎవరైతే ఎక్కువ బాల్స్ ఇందులో కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. సింపుల్ అండ్ ఈజీ. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 go. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే మొతే మోగిందే. నీ గుండెల్లో ప్రేమ కంటే ఢంగమంటాదే. మత్తు పదరండి వీసమే ఉప్పు పదరేసే రోషమే అక్కేలిరపటే ధైర్యమే చూసాలే నీలోనే చేసాలే సలామే. పిస్తాలగా వస్తాలే నిన్నే ఎత్తుకొస్తా ఎవడొస్తాడో చూస్తాలే వస్తే ఎరగ తీస్తా ఎడా పెడా వాయిస్తా తడాక చూపిస్తా అన్న పెట్టి పెట్టి మాటల్లో బుద్ధి మోగిస్తా. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే మొతే మోగిందే. Time is up. నేను చెప్పిన రూల్ ఏంటి, మీరు ఆడిన ఆట ఏంటి? నేను అలా బౌన్స్ చేసుకుంటూ దీని మీదకి వెళ్ళి తీసుకెళ్ళాలంటే ఎటు పోతే అటు మీరే లేరు. మీరు తీసుకెళ్ళి ఆ బెలూన్ ని అండ్ అక్కడ తీసుకెళ్లి కొట్టుకుంటూ ఆడాలి. దాన్ని పట్టుకొని దాని మీద వేస్తున్నారు. అలా కొట్టుకుంటూ అలా కొట్టాలి. బెలూన్ ల్యాండ్ అయ్యేటప్పుడు అక్కడ ల్యాండ్ అవ్వాలి. కాబట్టి మీరు వేసిన 5, నేను అందులోకెళ్ళి మీ ఆట కరెక్ట్ గా ఈ పోల్ నుంచి వెళ్ళలేదు కాబట్టి 2 మైనస్ చేస్తా. కాబట్టి మీ స్కోర్ ఇస్ 1, 2 and 3. మీ టార్గెట్ 4. చాలా ఈజీ, డెడ్ ఈజీ. కానీ వాళ్ళు చేసిన తప్పు చేస్తే నేను లాస్ట్ కి మైనస్ చేస్తా. ఓకే, గాట్ ఇట్. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. ఫ్రూట్ సలాడే Time is up. బాడీ సపోర్ట్ తీసుకోద్దు. 2 కర్రలు ఇచ్చిన తర్వాత ఆవిడైతే మొత్తం సిద్దిపేట నుంచి సిరిసిల్ల కొట్టింది. మీది స్కోర్ 3, మీరు వేసిన 3, అందులోకెళ్ళి 2 మైనస్ చేస్తే 1. రౌండ్ విన్నర్.
మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు